మోషే సుఖోపవాసములలోని 39వ దినము. నిర్గమకాండ సారము, దిగివచ్చుట, నడిపించుట. నిర్గమకాండము 19వ అధ్యాయం 1 నుండి 25. ప్రార్థన. తండ్రి, నీవు ఏ సమయమందును మాకు వేరుగా లేవు గనుక నీకు వందనములు. నీ పిల్లల మధ్యకు నీవు దిగివచ్చిన రీతినే మా మధ్యకు దిగివచ్చి మమ్మును నీతో ఏకం చేసుకొనుటకు నీ వాక్య వర్తమానము ఇమ్మని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. నిర్గమ 19:5. ఇశ్రాయేలీలు ఆయన స్వకీయ జనాంగము, వారే ఆయనకు యాజక రూపమైన రాజ్యము. 1వ భాగము. ఇందు 2 భాగములు కలవు. విమోచన, దిగివచ్చుట. నిర్గమ 15వ అధ్యాయము నుండి పై 2 అంశములలో ముఖ్యముగా దేవుడు దిగివచ్చుట అనేది చూస్తున్నాము. నిర్గమకాండములో తన ప్రజలు కష్టములో ఉన్నప్పుడు వారిని విడిపించుటకు ఆయన దిగివచ్చెను. ఏదెను తోటలో వారు దిగంబరులుగా ఉన్నప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటకు దిగివచ్చి ఉన్నారు. కాలము సంపూర్ణమైనప్పుడు బెత్లెహేము తొట్టులోనికి దిగివచ్చెను. 125 మంది మేడగదిలో ఉన్నప్పుడు ఆయన మరి ఒక మారు దిగివచ్చెను. రేపు 2వ రాకడలో మరి ఒకసారి దిగివచ్చును. ఏదేను దిగివచ్చుట, ఇశ్రాయేలు దిగివచ్చుట, బెత్లెహేము పుట్టుట, 120 మంది దిగివచ్చుట, 2వ రాకడ దిగివచ్చును. 7 ఏండ్ల చివర హర్మగిద్దోను యుద్ధము దిగివచ్చును. చివరి గోగు మాగోగు యుద్ధము. అప్పుడు ఆయన 7వసారి దిగివచ్చును. రక్తము లేనిదే విమోచన లేనేలేదు గనుక క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తమును వారు గుమ్మపు ద్వారబంధములకు పూసుకున్నట్లు మనము మన హృదయములకు విశ్వాసమును రాసుకొనవలెను. హెబ్రీ 10:26 నుండి 29. ఈ రక్తము తొక్కించుట అని అర్థము. హెబ్రీ 6వ అధ్యాయం 5 నుండి 6 వచనములు. 2వ భాగము. మోషే యొక్క పిలుపు. మోషే ఐగుప్తుకు వచ్చుట, ఫరోతో కలహమాడుట, ఇశ్రాయేలీలు బయటకు వచ్చుట. దేవుడు కనబడినది పొద, మోషే హృదయములో వద. మోషే దేవునితో చెప్పిన సొద, దేవుడు మోషేతో చెప్పినది పద. ఇది అంతా నిజమే కదా. అహరోను కర్ర జీవమునకు ముంగుత్తు, అది మాంత్రికుల కర్రలను మ్రింగివేసెను. ఇది పునరుద్ధానమునకు సూచన. ప్రభు తన జీవముతో తన మరణమును మ్రింగివేసెను అన్నది అహరోను కర్రలో చూడగలము. నిర్గమ 7వ అధ్యాయము. మోషేను దేవుడు పిలిచి పనిచేయుటకు శక్తిని అనుగ్రహించి వాడుకొనెను. సేవకులు కూడా తాము మంటివారిమని భావించి సంపూర్ణముగా దేవునిపై ఆధారపడిన ఎడల ఆయన బలముగా వాడుకొనును. మోషే అంత గొప్ప నాయకునిగా గత కాలంలో గాని రాబో కాలంలో గాని మోషే వంటి ఆయనను చూడలేము. 9 అద్భుతములు చేసి ఫరోతో కలహపడి 10 అద్భుతముల ద్వారా వారిని విడిపించెను. 3వ భాగము. నిర్గమ 15వ అధ్యాయం 22. 19వ అధ్యాయం అంతా దేవుడు వారికి ప్రత్యక్షమై ఆత్మవిద్యను నేర్పు మొదలుపెట్టెను. ఇది 40 సంవత్సరముల యాత్ర పాఠశాల. ఈ యాత్రలో జరిగిన విషయములన్నిటి ద్వారా వారు సంపూర్ణముగా ప్రభువుపై ఆధారపడుట నేర్పించుకొనవలెను. విధేయులైన వారి ఎడల ఆయన ఎట్టి కార్యమైనా చేయగలడు కానీ ఇన్ని మేళ్లు చేసిన దేవుని జ్ఞాపకము చేసుకొనాలి. ఐగుప్తులోనే తిండిని జ్ఞాపకం చేసుకొనిరి. విశ్వాసులు కూడా ఇట్టి కృతార్థులై ఉందురా. మారా నుండి ఏలీము వరకు ప్రయాణము, మారాలో చేదు అనుభవించుట. తరువాత తీయని ఖర్జూరపు పండ్లు ఏలీము వరకు చేరుకున్నారు. అలాగే విశ్వాసి యొక్క జీవితంలో కష్టములు వచ్చును. తరువాత ఏలీము మధురము వంటి సమయము వచ్చును. తరువాత సీను అరణ్యము చేరుకున్నారు. ఇక్కడ మన్నా కురియుట ప్రారంభమాయెను. రెఫీదీము చేరిరి. అక్కడ అమాలేకీలతో యుద్ధము చేసిరి. అమాలేకీలు. ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనం. శరీర రీతిగా జన్మించిన వారు గనుక శరీరమునకు ఆత్మకును ఎప్పుడు యుద్ధము జరుగుచున్నట్లు అమాలేకీలకు ఇశ్రాయేలీలకు ఎప్పుడు యుద్ధమే. 4వ భాగము. అర్పింపబడుట. నిర్గమ 20 నుండి 23వ అధ్యాయము. మన విమోచకుని యొక్క చిత్తము నెరవేర్చుకొనుటకు సమర్పణ చేసుకొనవలెను. ఆయన సేవ కొరకు ప్రతిష్ఠించుకొనవలెను. ఇశ్రాయేలీల నాయకుడు మరియు విమోచకుడైన యెహోషువ దేవుని చిత్తమునకు లోబడి ఆయన సేవ చేయవలెను గనుక వారి నడతలకు విశ్వాసమునకు కావలసిన
ఆజ్ఞలు ఇవ్వబడెను. 5వ భాగము ఆరాధన. నిర్గమ 24వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్షత గుడారము ఇవ్వబడెను. దైవ సన్నిధి స్థాపించబడెను. దేవుడే మానవుల మధ్య నివసించుటకు ఏర్పాటు చేసుకొనెను. వారి పరిశుద్ధతకు కావలసిన విధులు ఇయ్యబడెను. దేవాలయమునందు ప్రతి భాగమును ప్రార్థనాపూర్వకంగా నేర్చుకొనవలెను. ప్రభువు మన మధ్య నివసించును. రేపు పరలోకములో ఆయన మనము కలిసి ఉందుము అనుటకు సూచనయై ఉన్నది. దీవెన. అలాగూ నేటి దిన ధ్యానం ద్వారా పెండ్లి కుమారునితో ఐక్యపరచబడి నిత్య సహవాసంలో ఉండుటకు ఇక్కడే ఆయన మిమ్మును సిద్ధపరచును గాక.